ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ జాక్ చైర్మన్ అయినటువంటి వెంకన్న గారు మనతోటి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకన్న గారు, మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఏదైతే ఉన్నదో అనేక సమస్యలతోని సతమతమవుతున్న ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం అనేది రోజు రోజుకు గండంగా మారుతుంది. కేవలం ఆర్టీసీ యాజమాన్యం మీ పట్ల ఎంత దుశ్చర్యంగా ఉన్నదో, అలాగే ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఒక్క కలంపోటుతో 400 మంది ఉద్యోగస్తులను ఒక్కసారిగా తీసేయడం జరిగింది. వారి సమస్యల పట్ల సరైన పరిష్కారం చేస్తలేదు. అదే కాక ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రాఫిక్ సమస్యలపై లక్షలాది రూపాయల ఛానళ్ళు ఉన్నాయి. ఈ ఛానళ్లకు ఎవరు బాధ్యులు? ఆర్టీసీ కడతదా, లేకుంటే ప్రభుత్వం కడతదా, లేకపోతే ఆ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళు కడతారా? యాజ్ ఏ జాక్ చైర్మన్గా మీరు ఎలా వివరిస్తారండి దీనిలో? బస్సుల సంఖ్య ఈ విపరీతమైన అన్నట్టు అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు, అక్కడ కంట్రోల్ కూడా బస్సు డ్రైవర్ చేతులకి కూడా కంట్రోల్ కాని పరిస్థితి. కాబట్టి వాళ్ళు అన్నట్టు మేము కూడా కోరుతా ఉన్నాము, హెవీ రచ్చినటువంటి రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలి. తర్వాత ఇట్ల వరకే పరిమితమైనటువంటి రవాణా సౌకర్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ యాజమాన్యాల మీద ఉంది. అందులో ప్రభుత్వం దీన్ని ఒక ప్రజా రవాణా సంస్థగా లాభ నష్టాలతో ఒక సేవా రంగంగా గుర్తించి ఈ అవసరమైనటువంటి అన్ని ఆర్థిక అవసరాలను ఈ యొక్క ఆర్టీసీ కూడా గత పూర్వకాలంగా చూసుకున్నట్టయితే ఏ విధంగా అయితే నడిచిందో ఆ విధంగా ముందుకు పోయేటువంటి ఉంటుంది 100%. తర్వాత 400 మంది 500 మంది ఉద్యోగాలు అక్కడ పోవడం పట్ల మా ఏసీ గారు మీరు చెప్పేది ఏంటంటే ఈ రోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా చేసింది. ఆ యూనియన్లను రద్దు చేయడం వలన దాన్ని ఆసరగా తీసుకొని ఆర్టీసీ అధికారులు చిన్న చిన్న కేసులే, క్షమాభిక్ష పెట్టేటువంటి కేసులే కావచ్చు, కొన్ని కొత్తపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, వారికి సరైనటువంటి న్యాయం చేయకుండా ఇష్టానిచ్చిన కొంతమంది అధికారులు అందరికీ కొంతమంది వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి కారకులయ్యారు. ఏదేమైనా వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలను రూఢించబడుతుంది. కాబట్టి దీనికి ఇవాళ మనం చూస్తున్నామండి, రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే, ప్రభుత్వం నుంచి మొదలు పెడితే 15 ఆగస్టు రోజు, 9 జనవరి రోజు ఇవాళ మారణకాండ చేసిన వాళ్ళకి కావచ్చు, హత్యలు చేసిన కావచ్చు, పెద్ద పెద్ద దాన్ని ఏమంటే దోపిడీలు చేసినటువంటి దోపిడీ వర్గాలకు కావచ్చు, క్షమాభిక్ష అనేది ఒక ప్రభుత్వము ఒక మానవత దృక్పథం ఆలోచించినటువంటి చర్య. అది ఇది కూడా అంత పెద్ద నిర్ణయాలు చేసిన కాదు, కుంభకోణాలు చేసిన కాదు, వేల కోట్ల ఆస్తులను ఆర్టీసీకి లేకుండా చేసిన దోపిడీ దొంగలు కాదు. ఇప్పుడు వెంకన్న గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ సమస్యల పట్ల ఆర్టీసీ ఎదుర్కొంటే ఆర్సీసీ కార్మికులు, ఆర్టీసీకి సంబంధించిన కండక్టర్లు కానీ, బస్సులో డ్రైవర్లు కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకుంటే మెకానికల్ సర్వీసింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కానీ, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మరొకసారి ప్రోత్సహిస్ టీవీ ప్రత్యేకమైన చర్చ కూడా నిర్వహిస్తారని మీకు హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీపై ఉన్న చాలాన్లను ఎవరు భర్తీ చేస్తారు? అసలు చాలాన్లకు కారణాలు ఏంటి? ఇంత చాలాన్లు ఈరోజు వేలాది చాలాన్లు ఉన్నాయి, లక్షలాది రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే ఆర్టీసీ దాదాపుగా అంటే మనం అనుకున్నట్టయితే 62 ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్టీసీలో నష్టాల బాటిలో ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దాని వెనుక ఏమైనా కుట్ర దాగినట్టుగా మీరు భావిస్తున్నారా? నష్టపోవడానికి కారణము ప్రభుత్వ విధానం. ఇలా ప్రభుత్వము ఎప్పటికప్పుడు పెంచుతుంది. ఆ డీజిల్ భారాన్నంతా ఆర్టీసీ మోయడం వలన ఆర్టీసీ నష్టాలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు ఆర్టీసీ అభివృద్ధి కావడానికి కేటాయించకపోవడం వలన ప్రతి సంవత్సరం పెట్టేటువంటి బడ్జెట్ కేటాయింపులు లేదు. ఆర్టీసీ ఇస్తున్నారు. అంటే ఆర్టీసీకి రాయితీలు, ఉచిత బస్ పాసులు కావచ్చు, వేరే రకాలు మాత్రమే ఇస్తున్నారు. అదనంగా కేటాయింపులు చేయట్లేదు. అదనపు కేటాయింపులు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ బస్సుకు వచ్చినటువంటి ఏదైతే నష్టాలు ఆ నష్టాలు తగ్గించుకున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ కూడా మొన్న 4,000 కోట్లను కేటాయించింది. ఆ 4,000 కోట్లు పథకానికి సంబంధించిన తప్ప అదనపు కేటాయింపులు ఇక్కడ కూడా జరగలేదు. ఇలా కొత్త బస్సులకు కొనుగోలు
ఈ కొత్త బస్ స్టాండ్లకు Anyway. బస్ స్టేషన్ కట్టడానికి కావచ్చు, ఇలా ఉద్యోగులకు వేతనాలే కావచ్చు, తర్వాత మౌలిక సదుపాయాలే కావచ్చు, ఈ ఆర్టీసీ బస్సులను ఆధుకరించడం కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడ కూడా అదనపు కేటాయింపులు లేవు. దయచేసి ప్రభుత్వం కూడా ఆ కేటాయింపులు కేటాయించాలి. Yeah. తర్వాత ఈ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఛానళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కావాలని పెట్టినటువంటి ఛానల్ కావు. ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అడ్డాలలో ఉన్నటువంటి ఆటోలు కావచ్చు, ఆడ బయట వాహనదారులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఆపే చోట ఆ వాహనాలు ఆపే పరిస్థితి లేకుండా Yeah. ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆ కూడళ్లలో ఇతర వాహనాలు ఉండడం వలన మా డ్రైవర్లు ప్యాసింజర్లను దింపాలని నిలేని పరిస్థితులలో వేరే చోట ఆపడం వలన వాళ్ళు కావాలని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫోటోలు తీసి ఫైల్ వేశారు. వాటికి ఆర్టీసీకి సంబంధం లేదండి. రైట్. ఇదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో మనం చెప్పుకున్నట్టుగా ఆర్టీసీ